దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా వందనాలండి. మళ్ళీ మనము హెబ్రీ పత్రికలోనికి వెళ్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఇక్కడ 4వ హెచ్చరిక భాగంలోనికి వస్తున్నాం. ద 4th వార్నింగ్ ప్యాసేజ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం. ఇక్కడ మనము ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే భ్రష్టత్వం యొక్క ప్రమాదము, ద డేంజర్ ఆఫ్ అపాస్టసీ. ఎందుకంటే ఈ హెబ్రీ సంఘములో కొద్దిమంది నామకార్థులు ఉన్నారు. వారి గురించే పైన 10వ అధ్యాయంలోనే మనం పోయిన వారం చూసుకున్నట్లుగా 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా అని అంటాడు. సో ఆ కొందరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. హి వాజ్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ఫ్యూ పీపుల్ ఆర్ దోస్ ఫ్యూ పీపుల్. వాళ్ళు వెళ్ళిపోతారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు, దాని యొక్క ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఓపికతో కొనసాగండి అనే హెచ్చరికను వాళ్ళకిస్తూ ఉన్నాడు. సో మొదటి భాగం, ఇందులో 2 భాగాలుగా చూస్తాం మనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు దేవుని కుమారుని తిరస్కరించే ప్రమాదము కలదు. అలాగే 32వ వచనం నుండి 39వ వచనం వరకు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓపికతో భవిష్యత్తులోనికి సాగిపోదాం అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో నౌ లెట్ us see the first part. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతూ ఉన్నాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. సో ఈ 26, 27 వచనాల్లో హెచ్చరిక యొక్క తీవ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ తీవ్రత? మొదటి అంశం ఏమంటాడంటే 26వ వచనంలోనే మొదటి భాగము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండి అంటాడు. రెండవది ఏమంటాడంటే 26bలో బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. మూడవ అంశము 26వ వచనంలోనే 3వ భాగము, పాపమునకు మరలా బలి లేదు. 4వది న్యాయ తీర్పు కొరకు ఎదురు చూచుట, 27వ వచనము ఏ. అలాగే విరోధులను దహించు అగ్ని ఉంటుంది, 27b. ఈ 5 భాగాలుగా మనం దీన్ని చూడబోతూ ఉన్నాం. 26, 27 వచనాలను. భ్రష్టత్వము ఏమిటి? భ్రష్టత్వం అంటే ఏమిటి? వాట్ ఈజ్ అపాస్టసీ? భ్రష్టత్వం అనేది బయట నుండి సంఘములోనికి రాదండి. ద అపాస్టసీ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద చర్చ్ ఫ్రమ్ అవుట్సైడ్, ఫ్రమ్ ద వరల్డ్. బట్ భ్రష్టత్వము సంఘములో నుండి లోకములోనికి వెళ్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అర్థం చేసుకుందాం. సో అపాస్టసీ అనేది ఇట్ స్టార్ట్స్ విద్ ఇన్ ద చర్చ్ అండ్ గోస్ అవుట్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అంటాడు యోహాను భక్తుడు. వారు అనగా భ్రష్టులైపోయినటువంటి వారి గురించి మాట్లాడుతూ, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. అదండి, వాళ్ళు మనలో నుండే బయటికి వెళ్ళారు, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు బయలు వెళ్ళిరి. చూడండి, ఆ సాతానుడు లూసిఫర్లో పాపం కనబడింది. ఎక్కడ? పరలోకంలోనే.
పరలోకములోనే. వాడు అక్కడే ఉన్నాడు లూసిఫర్ అప్పుడు. ఆ తర్వాత బయటికి తోయబడ్డాడు. చూడండి, భ్రష్టత్వము అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే చాలామంది, వాడు భ్రష్టుడైపోయాడు బ్రదర్, తాగుబోతు అయ్యాడు, వ్యభిచారి అయిపోయాడు, పేకాట ఆడేస్తున్నాడు, భ్రష్టుడైపోయాడు బ్రదర్. ఆహా, దాని తాగేసినందుకు భ్రష్టుడు అవ్వలేదు, పేకాట ఆడినందుకు భ్రష్టుడు అవ్వలేదు, వ్యభిచారం చేసినందుకు భ్రష్టుడు అవ్వలేదు. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తే పరిసయ్యులు యూదులు పౌలుని ఏమంటారంటే మతభ్రష్టుడు అని పిలిచారు. పౌలును మతభ్రష్టుడు అని పిలిచారు. ఇంతకుముందు కూడా నేను ఈ మాట మీతో పంచుకున్నాను. అంటే యూదా మతంలో ఉండి, యూదా మతంలో బాగా జ్ఞానం సంపాదించి ఒక బోధకుడుగా ఉండి ఇప్పుడు యూదా మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది భ్రష్టత్వం అంటే. అపాస్టసీ మీన్స్ వాట్ యు ఆర్ లీవింగ్, నాట్ వాట్ యు బికమ్ ఆఫ్టర్వర్డ్స్. బాగా అర్థం చేసుకోండి. అపాస్టసీ మీన్స్ వాట్ యు ఆర్ లీవింగ్, నాట్ వాట్ యు బికమ్ ఆఫ్టర్ లీవింగ్ ఇట్. అది భ్రష్టత్వం అంటే. సో ఇక్కడ భ్రష్టత్వము అనగా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడం భ్రష్టత్వం. ఆ తర్వాత వాడు ఏమయ్యాడు అన్నది అనవసరమైన విషయం. చూడండి, ఇక్కడ మొదటి మాట అనుభవ జ్ఞానము. చాలామంది ఏమనుకుంటున్నారంటే వచనాన్ని తీసి బ్రదర్ రక్షణ పోతుంది. చూసండి, ఇక్కడ అనుభవ జ్ఞానం అని ఉంది. సో రక్షణ పోతుంది. రక్షణ ఎక్కడికి పోదండి. పోయేది ఉంటే అది రక్షణ అనము. మనం సంపాదించుకుంటే మనం పోగొట్టుకుంటాం. మనం ఏమి సంపాదించుకోలేదు. క్రియలు మన రక్షణను డిసైడ్ చేయనప్పుడు క్రియలు మనం రక్షణను పోగొట్టుకునే విషయాన్ని కూడా డిసైడ్ చేయం. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనుభవ జ్ఞానము అనే మాటను ముందు మనం అర్థం చేసుకుందాం. అనుభవ జ్ఞానం తెలుగులో ఉన్న మాట. గ్రీకులో ఏముందంటే ఎపిగ్నోసిస్ అనే మాట ఉంది. గ్నోసిస్, ఎపిగ్నోసిస్. గ్నోసిస్ అందరికీ బాగా తెలిసిన మాట, అనగా జ్ఞానము, ఎరిగి ఉండుట, నాలెడ్జ్ ఉండడము. ఎపిగ్నోసిస్ అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండడం అని అర్థం అండి. అది గ్రీకులో అర్థం. మోర్ నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏమిటంటే రిసీవింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ అని ఇంగ్లీష్ భాషలో వాడారు. దీన్ని తెలుగులో మరి అనుభవ జ్ఞానము అని ఎందుకు ట్రాన్స్లేట్ చేశారో మనకైతే తెలియదు. బహుశా చాలా జ్ఞానము కలిగి ఉండుట అనే దానికి అనుభవాన్ని ట్రాన్స్లేట్ చేశారేమో. బట్ దట్ ట్రాన్స్లేషన్, దట్ వెరీ వర్డ్ ఈజ్ ఎ రాంగ్ రెండరింగ్. అది సరిగ్గా ఉపయోగించబడలేదు. ఇంగ్లీష్లో బాగుంది. రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ అనగా బాగా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అని అర్థం అండి. సో భ్రష్టుడు, అవిశ్వాసి ఇద్దరికి తేడా ఉంది. ఈ తేడాను అర్థం చేసుకుంటే మనం ఈ మాటలన్నీ కూడా అర్థమైపోతాయి మనకు. భ్రష్టుడు వేరు, అవిశ్వాసి వేరు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇస్కరియోతు యూదా భ్రష్టుడు, పిలాతు అవిశ్వాసి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. పిలాతుకు కొంత నాలెడ్జ్ ఉంది, విన్నాడు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా యేసు ప్రభు చేస్తున్న పనులు వీటన్నిటి గురించి విన్నాడు. కొంత నాలెడ్జ్ ఉంది. భార్య కూడా చెప్పింది, ఆ నీతిమంతుడు, నేను కలలో బాధపడ్డాను. సో వెంటనే పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఈ హ్యాస్ సమ్ నాలెడ్జ్. అవిశ్వాసి. ఇస్కరియోతు యూదా భ్రష్టుడు. ఎందుకంటే హీ వాజ్ విత్ క్రైస్ట్ ఫార్ ఆల్మోస్ట్ 4 years.
ఎన్ని బోధలు విన్నాడండి. ఈ 11 మంది ఎంత జ్ఞానం సంపాదించారో ఇస్కరియోతు యూదా కూడా అంతే జ్ఞానం సంపాదించాడు. అంతేకాదు, అద్భుతాలు కూడా చేశాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు. అదంతా మనము మత్తయి సువార్తలో చదువుతాం. ఆ 12 మంది ఎవరనగా అని అక్కడ ఇస్కరియోతు యూదా పేరు కూడా ఉంటుంది. సో ఇస్కరియోతు యూదా అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, కానీ యేసు ప్రభుని నమ్మలేదు. He has received the knowledge of Christ, abundant knowledge of Christ. విపరీతమైన జ్ఞానం సంపాదించాడు, కానీ తాను ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించాడో ఆ జ్ఞానాన్ని నమ్మలేదండి. ఎంత ఇన్ఫర్మేషన్ అయితే సంపాదించాడో ఆ ఇన్ఫర్మేషన్ని నమ్మలేదు. సువార్త బాగా తెలుసు, కానీ ఆ సువార్తను నమ్మలేదు. అది భ్రష్టుడు. నామకార్థ క్రైస్తవులు సంఘంలో పెరుగుతారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. బైబిల్ కాలేజీ కూడా వెళ్ళొచ్చేమో, కొద్దిమంది బైబిల్ కాలేజీ కూడా వెళ్ళొచ్చు. బాగా నాయుడు సంపాదించి వచ్చి యేసు ప్రభు కన్యక పుట్టలేదు, యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, ఏమండి, అంటే ఆయన పునరుద్ధరణుడు అవ్వలేదు, రెండవ రాకడ లేదు. దే టాక్ సో మెనీ థింగ్స్. గ్రీక్ అంటారు, హెబ్రీ అంటారు, ఐ అంటారు, ఈ అంటారు, రకరకాల మాటలు చూపించి, అబ్బో, దే నెవర్ బిలీవ్డ్. దే హ్యావ్ ద నాలెడ్జ్. ఆవిడ భ్రష్టుడు అంటే. ఇంకొక ఎగ్జాంపుల్, గారిడి సీమోను, ఏథెన్స్ వారు. గారిడి సీమోను గురించి చదివితే, ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి ఆయన అద్భుతములు చేస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపడి నమ్మి బాప్తిస్మము పొంది నమ్మాడు. బాప్తిస్మం ఏం నమ్మాడు? ఏం నమ్మలేదండి. ద ఫెయిత్ హెస్ గాన్ ఇన్ టు బ్రెయిన్, ఇట్ హెస్ నాట్ కేమ్ డౌన్ ఇన్ టు ద హార్ట్. అలాంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు తప్ప విశ్వాసుల గురించి మాట్లాడుతున్నది కాదు. కనుక ఇక్కడ రక్షణ పోతుంది అన్న క్వశ్చనే తప్పు. ఎందుకంటే కాంటెక్స్ట్ is not talking about a believer, it is talking about an apostate, a nominal Christian గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏథెన్స్ వారు అన్నారు. వీళ్ళకు కూడా కొంత జ్ఞానం ఉంది. అక్కడ మనం చదువుతాం కదా, మేము తర్వాత వింటామని కొద్దిమంది, ఏమండి, ఇలాగ అపహాస్యం చేయడం, వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది. పౌలు చెప్పాడు వాళ్ళకు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ అపోస్టేట్ అండ్ అన్ అన్బిలీవర్. సో రెండో మాటకు వద్దాం. బుద్ధిపూర్వకముగా పాపము చేయుట అంటే ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్, విల్ఫుల్ సిన్నింగ్. ఏమిటా విల్ఫుల్ సిన్నింగ్? నాట్ ట్రస్టింగ్ వాట్ దే హర్డ్. దట్ ఈస్ ద విల్ఫుల్ సిన్నింగ్. ఇంత బోధ వింటున్నారు, యేసు గురించి ఇంత వింటున్నారు, ఇంత విన్నారు సంఘంలో ఉండి, బహుశా ఏ మీటింగుల్లోనో ఉద్రేకపడి చెయ్యి ఎత్తేసి ముంచడం కూడా మునిగేసి ఉండొచ్చు. బట్ దే హవ్ రియల్లీ నాట్ ట్రస్టెడ్ క్రైస్ట్. దే హవ్ రిజెక్టెడ్ క్రైస్ట్ ఇన్ హార్ట్. దట్ ఈస్ కాల్డ్ విల్ఫుల్ సిన్నింగ్ హియర్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. గ్రీక్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే హెకావో ఊసియస్. కొన్ని చక్కటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో మనము చదివితే మొదటి 22వ వచనంలో, యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, పొరపాటున. చూసారా? 25వ వచనం, యాజకుడు ఇశ్రాయేలు సర్వసమాజ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను, తెలియకయే దానిని చేసిన గనుక వారు పొరపాటున చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలి యెహోవా సన్నిధికి తేవలెను. 28, 27, ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల
28 పొరపాటున యెహోవా సన్నిధి చేశాడు కనుక ప్రాయశ్చిత్తము చేయుటకై వాడి కొరకు పాప పరిహారార్థ బలి తేవలెను. నౌ లిజన్ వర్స్ 30. అయితే బట్ దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడలా హెక్కావో ఊసియస్ బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, సాహసించి పాపము చేస్తే వాడు యెహోవాను తృణీకరించేవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. అంటే వాడికి బలి లేదు. బలి లేదండి, బలి లేదు. దానికే 2వ తిమోతి పత్రికలో ఒక చక్కటి ఆ పోలిక మనం చూస్తాం. 2 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 12 and 13 గమనించండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఫైన్. ఇప్పుడు వినండి. ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఆయన ఎరుగనను. చూసారా? అంటే వీళ్ళు దేవునిని ఎరుగరు, యేసు ప్రభుని ఎరుగరు. దే హ్యావ్ నాలెడ్జ్. కనుక దేవుడు కూడా వాళ్ళని ఎరుగను అంటాడు. సో హియర్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ లూజింగ్ సాల్వేషన్. దే న్యూ నాట్ గాడ్, సో గాడ్ న్యూ నాట్ దెమ్. కిందకు వచ్చేసరికి అంటాడు 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను. చూసారా? విశ్వాసులు అక్కడ నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు. దట్ మీన్స్ హి హస్ సేవ్డ్ us. సో 3వ విషయానికి వస్తున్నాను. బుద్ధిపూర్వకమైన పాపానికి బలి లేదు. ఇందాక మనం చదివాం సంఖ్యాకాండములోనే 15వ అధ్యాయములో 28 నుంచి నేను చదివాను 31 వరకు. సో దానికి బలి లేదు అనే మాట మనము గుర్తించాలి. బలి లేదు. పొరపాటున పాపము చేసిన వాడికి పాప పరిహారార్థ బలి ఉంది, కానీ వీడికి అసలు బలి ప్రసక్తే లేదండి. క్షమాపణే లేదు. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఎట్ ఆల్. ఎందుకంటే వాడు భ్రష్టుడైపోయాడు. హీ లెఫ్ట్ గాడ్ అండ్ వెంట్ ఇన్ టు ద వరల్డ్. ఒక వ్యక్తి సంఘంలో ఉండి 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 వాక్యం విని 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 దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఏమండి బయట పోయినాక వాడు ఏమయ్యాడు అన్నది మనకు అనవసరం అండి. నాస్తికుడు అయ్యాడా, ఇంకొక అన్యమతస్థుడు అయ్యాడా, ఏమయ్యాడు? ఇమ్మెటీరియల్. వాడు ఒకవేళ వెళ్ళిపోకుండా ఉన్నట్లయితే ఏదో ఒక రోజున ఇంకా వాక్యం వింటూనే ఉన్నాడు కనుక ఏదో ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగేదేమో. బట్ ఈ లెఫ్ట్. అలాంటి వారికి బలి లేదు. అదండి న్యాయ తీర్పు కొరకు ఎదురు చూచట. తర్వాత విషయం. సో సంఖ్యాకాండము 15వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటాడంటే, తరువాత యెహోవా, ఈ 32 నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, యెహోవాను యొద్దకు, సర్వసమాజం యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనది విషదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. ఇక్కడ ఏం జరిగింది? విశ్రాంతి దినమున పని చెయ్యవద్దు. సో విల్ఫుల్లీ దిస్ ఫెలో సిన్డ్. విల్ఫుల్లీ. అప్పటికి ఇంకా అది క్లారిటీ రాలేదు. ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ ఉంది, వివరిస్తూ ఉన్నాడు మోషే. ఇంకా క్లారిటీ రాలేదు వాళ్ళకి. అప్పుడు వాడిని కావలిలో ఉంచి మోషే దగ్గరిపోతే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవా ఏం చేయమంటారు? రాళ్ళతో కొట్టి చంపండి. పాప పరిహారార్థ బలి అనేది ఏమీ లేదు. న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడడమే. కావలిలో ఉంచబడాలి, న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలి. విరోధులను దహించు అగ్ని ఉంటుంది అంటాడు. ఏమంటున్నాడండి? విరోధులను దహించు
అగ్ని ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1-7 మనం చూస్తే, లేవీకి మునిమనుడును కహాతును మనుమడును ఇస్సాహారు కుమారుడును అగు కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములు పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని వారు మోషేకు ఎదురుగా నిలబడి అహరోను మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, ఇదంతా జరిగింది కదండి, మనకు చూసాం. ఇస్ ఆల్ డన్. 32-33 తెలిసిన కథ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అట్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్. 26 సంఖ్యాకాండం 9-11. కోరహు తన సమాజములో పేరు పడినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరే. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. చూశారా, విరోధులను దహించు అగ్ని ఉంటుంది. యెషయా గ్రంథములో ఒక మంచి మాట ఉంది, చదువుదాం. 26వ అధ్యాయంలో యెషయా ఇలా అంటాడు. ఐజయా చాప్టర్ 26 వర్స్ 9-11. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులకు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. 11వ వచనం. యెహోవా నీ హస్తము ఎత్తబడి ఉన్నది, కానీ జనులు దానిని చూడనున్నారు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. ఇక్కడ ఏమంటున్నాడంటే, జనులు అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పట్లేదు, అన్యజనుల గురించి మాట్లాడుతూ, వాళ్ళను ఒక రోజున అగ్ని చంపుతుంది. విరోధులను దహించి అగ్ని వాళ్ళ కొరకు ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతాను, భద్రపరుస్తాను అందుకు ఇక్కడ కొంత ఆధారకరమైన వార్తలు. అందుకే 26వ మొదట్లో, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. సో ఆ కీర్తనలోని భాగం ఇది. అంటే ఫ్యూచర్లో ఎస్కటలాజికల్గా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ అగ్ని ఈ అపోస్టేట్స్ని ఒక రోజున కాల్చబోతూ ఉంది. ఆ అగ్ని అపోస్టేట్ అంటే భ్రష్టులను దహించబోతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ 26వ యెషయా గ్రంథములో చూస్తూ ఉన్నాం. రెండో విషయానికి వద్దాం. రెండవ సంగతి ఏమిటంటే, ధర్మశాస్త్ర చట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 28వ వచనంలో హెబ్రీ పత్రిక 10:28, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 2-7 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 2-7 వరకు చూడండి. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములను దేనికైనాను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామంలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు. చూశారా, ఆ మాట చెప్తూ వచ్చి 7వ వచనములు అంటాడు, వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. సో ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి ఆ హెబ్రీ సంఘంలో కొద్దిమంది మళ్ళీ యూదా మతంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారే, వాళ్ళతో చెప్తున్నాడమ్మా, అయ్యా మీ యూదా మతమే భ్రష్టులైన పోయిన వారిని
కొట్టి చంపమని చెప్తుందే. మీరు ఇంత సువార్త విని, ఇంత మెసేజ్ గురించి విని, ఇన్ని విషయాలు అర్థం చేసుకొని మీరు వెనక్కి వెళ్ళిపోతే దేవుడు మిమ్మలను కొట్టకుండా ఉంటాడా? అది అండి అడుగుతున్నాడు. 13వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ వచనం. వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. ఎందుకు? పైన చెప్పాడు, ఇతర దేవతలను వారు పూజించినందున. దే కుడ్ నాట్ ట్రస్ట్ గాడ్. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరారు. వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ ద లా, వేర్ డూ యూ వాంట్ టు గో? ఇటువంటి కఠినమైన ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? యేసుప్రభు దగ్గర ఉండాలనుకుంటున్నారా? ఉండండి. వెళ్ళిపోతే మీకు అక్కడ రక్షణ లేదు. ఇక్కడ మీరు ఇంతవరకు విన్నది నమ్మకుండా వెళ్ళిపోతున్నందుకు మీరు భ్రష్టులవుతారు. మీ కొరకు తీక్షణమైన శిక్ష ఉంటుంది. 29వ వచనంలో చెప్తాడు, భ్రష్టత్వానికి గల కారణాలు ఏంటో చెప్తున్నాడు. బాగా గమనించండి. భ్రష్టత్వానికి గల కారణాలు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగా ఎంచబడునని మీకు తోచును. అంటే ధర్మశాస్త్రములో ఉన్న ఒక ఆజ్ఞని మీరితేనే అలాంటి శిక్ష మీకు వస్తున్నప్పుడు ఇక్కడ మీరు దేనిని తిరస్కరిస్తున్నారో తెలుసా? యు ఆర్ రిజెక్టింగ్ ద ట్రయూన్ గాడ్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవునిని మీరు తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. కుమారుడైన దేవుణ్ణి మీరు తృణీకరిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు తృణీకరిస్తున్నారు. అలాంటప్పుడు దానికి వచ్చే శిక్ష ఇంకెన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటాడు. మొదటిది, దేవుని కుమారుని పాదములతో త్రొక్కుట అని చెప్పాడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. దేవుని కుమారుడు దేవుడు పంపించాడు. రిజెక్టింగ్ గాస్పల్ ఈజ్ రిజెక్టింగ్ గాడ్ ద ఫాదర్. దేవుడు ఏమండి ఈ లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో వారికి కుమారులయ్యే అధికారం ఇచ్చాడు. చూశారండి ఈ క్లారిటీ అంతా. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. రూపాంతరం కొండ మీద, ఇదిగో నా ప్రియ కుమారుడు, మీరు ఈయన మాట వినుడి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము చాలాసార్లు చదివాము ఈ వచనం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనగా 2వ రాకడలో రాబోయే మెస్సయ్య. సో దేవుని కుమారుని పాదములో తొక్కడం అంటే దే ఆర్ రిజెక్టింగ్ గాడ్ ద ఫాదర్. ఏ యేసు ప్రభులైతే ఆయన సంతోషిస్తూ ఉన్నాడో, నాట్ ఓన్లీ దట్, యోహాను సువార్తలు ఏమంటాడంటే ఎవరునూ తండ్రిని చూడలేదు, ఎవరునూ దేవుని చూచి ఉండలేదు, ఎవరునూ తండ్రి చూడలేదు. అయితే ఆయనను ప్రత్యక్షపరచడానికి, తండ్రిని దేవునిని ప్రత్యక్షపరచడానికి ఈయన శరీరధారిగా కుమారుడి లోకంలోనికి వచ్చాడు. సో కుమారుణ్ణి తృణీకరించడం, కుమారుణ్ణి తిరస్కరించడం, తండ్రి అయిన దేవునిని తృణీకరించడం. ఇక్కడ పాదములతో త్రొక్కుట అనే మాట ఏంటంటే అండి, ఇది ఒక అలంకారయుక్తంగా చెప్తున్నాడు. అంటే ఇంతకాలము వాక్యం విని వెళ్ళిపోవడం అంటే పాదములతో తొక్కడము అని. ద సివియరిటీ ఆఫ్ రిజెక్షన్. సో రెండవది అంటాడు, నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుట. సో నౌ ద సన్, రక్తం కార్చింది తండ్రి కాదు, కుమారుడు కదా, యేసు ప్రభు. సో ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, ఎందుకు అపవిత్రం? ఇక్కడ అపవిత్రమైనదిగా ఎంచడం అంటే ఏమిటి అంటే అది నాకు పనికిరాదు అనుకున్నావు. అన్నిటిని నువ్వు ఎలాగైతే రిజెక్ట్ చేశావో, ఎందుకు రిజెక్ట్ చేస్తావు, ఎందుకు వద్దంటావు? అది నీకు ఉపయోగపడదు కనుక, అది నీకు అపవిత్రమైనది కనుక.
యేసుప్రభు రక్తాన్ని నువ్వు కాదని వెళ్ళిపోయావంటే దాన్ని నువ్వు అపవిత్రంగా ఎంచుకున్నావు. అండి అంటే బాగా వాక్యము తెలిసి సంఘములో ఉండి 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 వాక్యం విని 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 అండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ బైబిల్ స్టడీలో, ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉన్నట్లయితే, వింటా ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, పెరుగుతున్నావు, సండే స్కూల్లో విన్నావు, యూత్ మీటింగ్లో విన్నావు, పెద్దవాడు అయిపోయావు, ఏమన్నా మారు మనసు పొందావా? చాలా తెలుసు నీకు. ఒక వ్యక్తి రక్షించబడడం అంటే ఏంటో కూడా చెప్పేయగలవు. యూ కెన్ టెల్ ఈవెన్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ బికాస్ యు ఆర్ టాట్. బోధింటున్నావు కదా, అవకాశం ఇస్తే ప్రసంగం కూడా దంచేయగలవు. ఆర్ యు రియల్లీ సేవ్డ్? లేకపోతే ఒక రోజున నీ హృదయం కఠినమైపోయిందంటే యు బికమ్ అపోస్టేట్. బిఫోర్ యు బికమ్ అపోస్టేట్, కన్వర్ట్, ప్రభు వైపు తిరుగు. మూడవది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించుట. అంటే పరిశుద్ధాత్మ దేవుని తృణీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట మనం చదవాలి. జకర్యా గ్రంథము, జకర్యా 12:10 దావీదు సంతతి వారి మీద, అంటే రెండవ రాకడలో 7 ఏళ్ల శ్రమకాలము అంతములో జరగబోయే విషయం చెప్తున్నాడు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తమ ఏకకుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలోపింతురు. కరుణ నొందించు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ. రెండవ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేసినప్పుడు వారు ఏడుస్తారు, దుఃఖపడతారు, రొమ్ము కొట్టుకుంటారు, మారు మనసు పొందుతారు. అదే అప్పుడు 7 ఏళ్ళు విపరీతమైన మహాశ్రమను అనుభవించిన తరువాత, ఎందుకు ఇప్పుడు సువార్తను విని కూడా నమ్మక తిరస్కరించి భూమి మీద మిగిలిపోయారే, వాళ్ళ పరిస్థితి అది. అయితే ముఖ్యంగా యూదుల సంగతి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యూదులకు దేవుడు ఆత్మనిచ్చినప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. కనుక హెబ్రేక్ సంఘములో నామకార్థంగా ఉండిపోయినటువంటి వారు, దే నో ఓల్డ్ టెస్టిమెంట్. కృపకు మూలమగు ఆత్మను తృణీకరిస్తే ఏం జరుగుతుంది? శిక్ష కాచుకొని ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. సో 4వ మాట చెప్తున్నాడు, వాళ్ళు మరి ఎక్కువైన శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు. మరి ఎక్కువైన దండన, మరి ఎక్కువైన శిక్ష వాళ్లకు వస్తుంది. సో ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరిక ఏమిటంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇట్స్ వార్నింగ్. 30వ వచనంలో అంటాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. అలా చెప్పినవాడు మీకు తెలుసు కదా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయానికి వద్దాం. Deuteronomy chapter 32 verses 35 and 36. ఇక్కడ గమనించండి. 32వ అధ్యాయం 1వ వచనములో, ఆకాశమండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని అంత చెప్తూ 5వ వచనములో, వారు తమను చెరుపుకొనిరి, వారు పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రజనము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా. అంటే భవిష్యత్తులో ఈ ద్వితీయోపదేశ కాండం అనేది ఏంటంటే అండి, జస్ట్ బిఫోర్ దే వర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్యానన్ ఆఫ్టర్ 40 years ఆఫ్ విల్డర్నెస్ వాండరింగ్స్, ఆ అరణ్యములో తిరిగేసిన తర్వాత 40వ సంవత్సరం ఆఖరిలో ఆఖరి మాటలు మోషే చనిపోవడానికి ముందు చెప్తున్నాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దాట్. అలా జరిగితే అంటాడు 35-36లోకి,
వారి జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. చూశారండి, వారి ఆపద దినము పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును. 37లో నిర్బంధించబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును, యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. తన ప్రజలే. ఎందుకు? భ్రష్టులైపోయారు గనక, నిజదేవుని విడిచిపెట్టారు గనక. 31వ వచనంలో అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ 32-34 వచనాల్లో ప్రోత్సాహకరమైన మాటలు చెప్తున్నాడు. సో వాళ్ళని హెచ్చరించాడు. ఇప్పుడు నిలబడి ఉన్న వారిని, నిజంగా రక్షించబడ్డ వారితో మాట్లాడుతున్నాడు. 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట. చూశారండి, దీస్ పీపుల్ వర్ ఎన్లైటెండ్ బై ద హోలీ స్పిరిట్. వాళ్ళు రక్షించబడ్డారు. సో ఇక్కడ రక్షించబడ్డ వారు అంటే అపోస్టేట్ గురించి మాట్లాడేసిన తర్వాత రక్షించబడ్డ వారి గురించి మాట్లాడుతున్నాడు. 32, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటంను సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరతి పడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. సో ఇక్కడ మీరు గతాన్ని జ్ఞాపకము చేసుకొని ఓపికతో సాగిపోండి. అదండి, మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి ఏమంటాడంటే మీరు వెలిగించబడము జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువగా వివరించాను, ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో నాట్ మచ్ ఎక్స్ప్లెనేషన్ నీడెడ్. ఇక్కడ ఒక మాట వద్దాం, జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. ఏమిటి జ్ఞాపకం చేసుకోవడం అంటే? గ్రీక్లో ఉన్న మాట ఏమిటంటే అనామిమినెస్కో. అదండి, అనామిమినెస్కో అంటే means more than simply to recall, carefully think back, to reconstruct in your mind. ఏమంటున్నాడంటే జస్ట్ జ్ఞాపకం చేసుకోవడం కాదు, యు రీకన్స్ట్రక్ట్ హోల్ థింగ్. చూశారండి, ఇప్పుడు నేరం జరిగినప్పుడు పోలీసులు వెళ్ళి ఏం చేస్తారండి? దే రీకన్స్ట్రక్ట్ ద సీన్. అలాగే ఏమంటున్నాడంటే మీకు శ్రమలు వస్తున్న మాట నిజమే, ఒకసారి వెనక్కి జ్ఞాపకం చేసుకోండి. ఎలా జ్ఞాపకం చేసుకోండి అంటే యు రీకన్స్ట్రక్ట్ హోల్ సీన్ ఇన్ యువర్ మైండ్. నువ్వు రక్షించబడ్డ రోజున ఎలా పశ్చాత్తాపడ్డావు, దేని వాక్యం నేను ఎలా పట్టుకుంది, నువ్వు ఎలాగ దేవునికి నువ్వు హృదయాన్ని ఇచ్చావు, ఎలాగ దేవునికి నువ్వు కమిట్మెంట్ చేసుకున్నావు. రీకాల్ ఇట్, రీకన్స్ట్రక్ట్ హోల్ ఆఫ్ దాట్ ఇన్ యువర్ మైండ్. అప్పుడు నువ్వు ముందుకు సాగిపోయే ధైర్యం నీకు వస్తుంది. రీకన్స్ట్రక్ట్. రెండవది అంటాడు, మీరు శ్రమలను సహించినది జ్ఞాపకం చేసుకోనండి. శ్రమలు మీకేం కొత్తవి కాదే, జ్ఞాపకం చేసుకోండి. రీకన్స్ట్రక్ట్. వాళ్ళు తిట్టినప్పుడు, వాళ్ళు కొట్టినప్పుడు, నేను అవమానపరిచినప్పుడు ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి. రీకన్స్ట్రక్ట్ దట్ సీన్. మీకు ధైర్యం వస్తుంది, మీకు విశ్వాసం బలపరచబడుతుంది. మూడోది అంటాడు, ఇతరుల శ్రమలలో పాలివారైనది జ్ఞాపకం చేసుకునండి. చూశారండి, ఇలాంటి హెబ్రీలు రక్షణ కోల్పోవడము ఇలాంటి గురించి మాట్లాడతాడంటారా వాళ్ళతోటి? వీళ్ళు శ్రమపడ్డమే కాదటండి, వేరే వాళ్ళు శ్రమ పడతా ఉంటే వాళ్ళ శ్రమలలో వాళ్ళు పాలివారయ్యారంట. వెళ్ళి ఆ సీన్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. ఆ సీన్ని మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేయండి, మీరు ఎలాగా ఇతరుల శ్రమలలో పాలివారయ్యారో. నాలుగవది అంటాడు, ఇతర విశ్వాసుల కొరకు ఆస్తిని కోల్పోయినది జ్ఞాపకం చేసుకోనండి. బా,
ఇతరుల విశ్వాసుల కొరకు ఆస్తిని కోల్పోవడం ఏమిటండి? నేను ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక వచనం, 6వ అధ్యాయం సామెతలు, 1వ వచనం. నా కుమారుడా, నీ చిలికాని కొరకు పూటబడిన ఎడల పరుని చేతిలో నీవు చేయి వేసి ఉన్నావు. నీ నోటి మాట వలన, అంటే ఏమంటున్నాడండి? పూట పడవద్దు అని చెప్పాడు సామెతల గ్రంథంలో. వీళ్ళు పూట పడి ఆస్తిని పోగొట్టుకున్నారు. సో సామెతల గ్రంథంలో చెప్పిన మాట వీళ్ళు వినలేదు అనే కాదండి. ద న్యూ టెస్టమెంట్ principles are higher than the Old Testament principles. పాత నిబంధన గ్రంథంలో పూట పడడం అంటే కారు కొనుక్కోవడానికో ఇల్లు కొనుక్కోవడానికా? అవి లేవు అప్పుడు. పూట పడ్డం అంటే ఏమిటి? తినడానికి లేకపోతే పోయి అప్పు తెచ్చుకోవడం. అప్పు తెచ్చుకునేటప్పుడు వీడు జామీను పెట్టడం. పొలాన్నో తన మీద ఉన్న వస్త్రాన్నో ఇంటినో జామీను పెట్టాలి. ఆ జామీన్ ఏమి పెట్టడానికి లేనప్పుడు ఒక ఎంట పెట్టుకెళ్తాడనమాట. అరే పర్వాలేదు భయ్, మనోడే ఇచ్చేయి అని చెప్తాడనమాట. ఈయన వాడు ఇవ్వలేడు, వీడు నష్టపోతాడు. కానీ కొత్త నిబంధన ప్రిన్సిపల్ ఏమిటో తెలుసండి? వాడు ఇవ్వలేడని తెలుసు, కానీ వాడి కొరకు నువ్వు నష్టపో. ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ద లవ్, ద హయ్యర్ లెవెల్ ఆఫ్ లవ్. ద న్యూ టెస్టిమెంట్ morals are higher than the Old Testament morals. Morals according to law, morals according to grace, they are always higher. ఉదాహరణ చెప్తాను. ఇల్లు ఉందండి, తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఇల్లు ఉంది. 2 కుమారులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. అకార్డింగ్ టు లా ఆఫ్ ద ల్యాండ్, ఈవెన్ అకార్డింగ్ టు బైబిల్ లా, ఇద్దరికి చెరి సగం ఆస్తి వెళ్ళిపోవాలి. అది లా. బైబిల్ ప్రకారం, లా ప్రకారం. పెద్దోడికి చాలా పెద్ద ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఆయన భార్య గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అప్పటికే 2 ఇళ్ళు కొనుక్కున్నాడు. రిటైర్ అయ్యాక చెరి ₹1,00,000 పెన్షన్ వస్తుంది. రెండో వాడికి ఏదో ప్రైవేట్ ఉద్యోగంలో 10,000కు బతుకుతున్నాడు. ఇల్లు ఎవరికి పోవాలి? పెద్దవాడు ఏం చేయాలండి? తమ్ముడు, నాకు ఇల్లు అవసరం లేదు, మొత్తం నువ్వు తీసుకో అని చెప్పాలి. ఒకవేళ పెద్దవాడు లేదు, నాకు సగం కావాల్సిందే, లా ప్రకారం వాడు కరెక్టే, బైబిల్ ప్రకారము కరెక్టే. బైబిల్ ప్రకారం మరి తండ్రి ఆస్తి దగ్గరికి వెళ్ళాలి కదా. మరీ మాట్లాడితే పెద్దోడికి 2 పోవాలిగా. అది పాత ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతే. ఆల్వేస్ ద గ్రేస్ గ్లోరీస్ ఓవర్ ద లా. కృప జీవం కంటే ఉత్తమమైనది. కృప ధర్మశాస్త్రం మీద అతిశయించుతుంది. సో దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ హియర్. ఇతర విశ్వాసుల కొరకు ఆస్తి కోల్పోయినది జ్ఞాపకం చేసుకోండి. ఓపికగా భవిష్యత్తులోనికి సాగిపోండి అంటాడు. రెండో విషయం ఇక్కడ హెబ్రీ 10:35-30. ఇక్కడ 3 ప్రోత్సాహకరమైన మాటలు, 3 వాగ్దానాలు, 3 ఎంకరేజ్మెంట్స్ అండ్ 3 ప్రామిసెస్. కాబట్టి 35వ వచనం, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 36, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 37, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 39, అయితే మనము నశించుటకు వెనక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నావలీసి ప్రోత్సాహం నెంబర్ 1, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు అంటాడండి. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, ధైర్యాన్ని విడివద్దు. చాలా చక్కటి మాట చెప్తున్నాడు. సో డోంట్ లూజ్ యువర్ హార్ట్. అవును, ఆ దినము సమీపించుకొలది అన్నాడు కదా. ఏ దినం అది? శ్రమల దినం,
వీళ్ళకి శ్రమలు కాచుకొని ఉన్నాయి. ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ పర్సిక్యూషన్, బట్ మోర్ బిగ్గర్ వైడర్ పర్సిక్యూషన్ ఈస్ అవైటింగ్ దెమ్. నీరో రాబోతున్నాడు, ఇక సింహాసనం ఎక్కుతున్నాడు, విపరీతమైన శ్రమ రాబోతూ ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దండి. సో వాగ్దానం ఇస్తాడు, ఏమంటాడంటే మీకు ఒక గొప్ప బహుమానము కలదు, మీకు ఒక గొప్ప బహుమానము కలదు. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బహుశా నీరో మిమ్మల్ని చంపవచ్చు, నీరో మిమ్మల్ని జీవిత ఖైదు చేసేయవచ్చు, చివరికి అందులో చచ్చిపోవచ్చు. మీరు ఆకలితో రోగముతో లేకపోతే దెబ్బలతో ఎలా అవుతుందో తెలియదు, కానీ బట్ నీకు ఒక వాగ్దానం ఉంది. ఏమిటి? గొప్ప బహుమానము నీ కొరకు ఉన్నది. నిత్య జీవముంది, అంతకంటే గొప్ప బహుమానం ఏముందండి? కిరీటాలు కూడా ఉన్నాయి. నిత్య జీవంతో పోలిస్తే కిరీటాలు ఏ పాటి. ప్రోత్సాహం నెంబర్ 2, 10:36 అంటాడు, ఓరిమి అవసరం. మీకు ఓపిక కావాలయ్యా, ఓపిక కావాలి. ఓర్చుకోండి, సహించుకోండి. వాగ్దానం ఏమిటంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 37వ వచనంలో, 36 మీకు ఓరిమి అవసరమై ఉన్నది 36లో చెప్పి, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏమిటి దేవుని చిత్తం నెరవేర్చడం? ఇక్కడ దేవుని చిత్తం ఏమిటి? ఓరిమి అవసరం, అది దేవుని చిత్తం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దేవుని చిత్తం ఏంటండి? శ్రమ పొందండి, ఆ శ్రమను ఓర్చుకోండి, అప్పుడు మీకు ఒక వాగ్దానం ఉంది. ఏమిటి? 37, 38 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 prophecies. ఐజయా చాప్టర్ 26 ఇందాక మనం చదివాం, అదే 26వ అధ్యాయంలో నుంచి మళ్ళీ చెప్తున్నాడు. ఇందాక మనం చూసింది 10, 11 వచనాలు. దేవుడు వాళ్ళ శత్రువుల్ని శిక్షిస్తాడు, అదంతా చూశాం. 20వ వచనం, 21వ వచనం, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు. సో ఈస్ టాకింగ్ అబౌట్ సెకండ్ కమింగ్. దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు. యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. ఇదిగో వచ్చుచున్నవాడు, ఆయన వస్తాడు, ఆలస్యము చెయ్యక వస్తాడు. దీనికి హబక్కూక్ నుంచి కలిపాడు. ఫ్రమ్ హబక్కూక్ చాప్టర్ 2 ఐఎమ్ రీడింగ్ వర్సెస్ 1 to 4. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉండగా యెహోవా నాకు ఇలాగనే సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. లిజన్ నౌ. సమాప్తం ఒకటికే యాత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునుము. అది తప్పక వచ్చును, జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులుగాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కింద వాగ్దానం ఇచ్చాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. తర్వాత సో వాగ్దానం 2, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఇక్కడ హబక్కూకులో అది అన్నాడు. ఈ అదిని హెబ్రీ పత్రికలో కోట్ చేసేసరికి అతడు అన్నాడు. వై? ఎనీహౌ, ఇస్ ద హోలీ స్పిరిట్ హూ హ్యాస్ పుట్ దిస్ వర్డ్ హియర్. పాత నిబంధనలో హబక్కూకు చెప్తున్నదేమో అది వచ్చును, అది తప్పక నెరవేరును. చూశారా? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పగా జరుగును, జాగు చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, వచ్చుచున్నవాడు జాగు చేయక వచ్చును. అది అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే బబులోనీయులు వస్తారు, పట్టుకొని వెళ్ళిపోతారు,
హబక్కూకు ఇర్మియాలు ఆఖరి ప్రవక్తలండి. ఆ తర్వాత నెబుకద్నెజరు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు హబక్కూకు ఏడుస్తున్నాడు, ప్రభువా ఏంటి నెబుకద్నెజరు రావడం ఏంటి, మమ్మల్ని పట్టుకెళ్ళడం ఏంటి ఏంటి ప్రభు అన్నప్పుడు ఇది చెప్తున్నాడు. అది అంటే ఆ వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం నెరవేరబోతుంది. అది అంటే ఇక్కడ వాగ్దానం ఏంటా వాగ్దానము? జీసస్ క్రైస్ట్ ఈస్ ద ప్రామిస్. దట్ ప్రామిస్ ఈజ్ గోయింగ్ టు కమ్. మెస్సయ్యా ఈజ్ గోయింగ్ టు కమ్. సో ఇక్కడ అది మీన్స్ ద ప్రామిస్. వాట్ ఈస్ దట్ ప్రామిస్? ప్రామిస్ మేడ్ టు అబ్రహాం నిబంధనలో దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దానం రాబోతుంది. వాగ్దానాలు వేరు, వాగ్దానం వేరు. వాగ్దానం అంటే మెస్సయ్య. అదే క్లారిటీ ఇస్తున్నాడు హెబ్రీ పత్రికలో, వచ్చుచున్నవాడు అని. ఇక్కడున్న వాగ్దానం అనే మాటను యేసు ప్రభు అని చూపిస్తున్నాడు. సో యూ హ్యావ్ ఏ ప్రామిస్. రెండవ రాకడ ఉంది. మన దేవుడు వస్తాడు, మన తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ మీరు శ్రమలో ఉన్నప్పుడే రెండవ రాకడ జరిగితే మనం వెళ్ళిపోతాం. వాగ్దానం ఉంది. ఇక్కడ ముందు వాగ్దానం ఇచ్చి తర్వాత ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 2 ప్రోత్సాహాలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చాడు. ఇక్కడ వాగ్దానం ఇచ్చి ప్రోత్సాహం ఇస్తున్నాడు. సో వాగ్దానం 3 ఏమంటాడంటే, నీతిమంతుడు, చూశారా 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఇందాక హబక్కూకులో చదివాం. సో కనెక్టెడ్ టు దట్, కనెక్టెడ్ టు మెస్సయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో ఇక్కడ జీవించును అంటే వి లివ్ బై ఫెయిత్. వి లివ్ బై ఫెయిత్. విశ్వాసం కావాలి మీకు. విశ్వసించారు, మీరు రక్షించబడ్డారు, కానీ శ్రమలను సహించడానికి కూడా విశ్వాసం కావాలి అని ఆ తర్వాత అధ్యాయాల్లో విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు. మన పూర్వీకులు ఎలా సహించారు విశ్వాసం మూలముగా ఎలా జీవించారు వాళ్ళు అనే విషయాన్ని వివరించబోతూ ఉన్నాడు. సో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వాగ్దానం ఇస్తూ ఇక్కడ ఒక ప్రోత్సాహం ఇస్తున్నాడు. మనము విశ్వాసము గల వారమే కానీ నశించు వారము కాదు. We are not going to perish. We are not going to perish. మనము నశించము అనే విషయాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. సో ప్రియులరా, మనం ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాం. వచ్చే వారము 11వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలండి.